కరోనా టైంలో ఇది తీసుకోవడం కరెక్ట్ అనిపించిందా, ఏ వ్యాక్సిన్ తీసుకోవడం కరెక్ట్ అనిపించిందా? వ్యాక్సినేషన్ ఉన్నది మనకి చాలా క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ని అంటే ఇంచుమించు లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా 1 year లోపు ఏ డిసీజ్ వచ్చినా కూడా అసలు గ్యాస్ట్రిక్ సమస్య అసలు ఎందువల్ల వస్తుందంటారు? వస్తే కనుక మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో ఆహారం టైంకి తీసుకున్నా కూడా ఒక బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏదైనా మనకి అటాక్ అయింది అనుకున్నప్పుడు అది లైఫ్ టైం అది మనతో పాటు జర్నీ చేస్తుంది. దానికి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము సాధారణంగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మీరు చెప్పే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో అంటే పెయిన్ఫుల్గా ఉంటుందంటారా, పెయిన్ లేకుండా ఉంటుందా? ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పెయిన్ఫుల్గా అయితే ఏమి ఉండదు, బట్ కొంచెం చిన్న పిల్లల్లోనే ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం కావచ్చు, లేకుంటే ఓవర్ బ్లీడింగ్ కావడం కావచ్చు. ఇలాంటి సమస్యలకు మీ దగ్గర మంచి పరిష్కారం దొరుకుతుంది అంటారు? ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే నాన్ వెజ్ తినే వాళ్ళలోనే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే నాన్ వెజ్ వల్ల అన్ని నష్టాలు ఉన్నాయంటారా? మనకి వెజిటేబుల్స్తో ఎంత యూజ్ అయితే ఉంటుందో నాన్ వెజ్తో కూడా అంతే యూజ్ ఉంటుంది. కానీ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువనే ఉన్నారు. థైరాయిడ్ విషయానికి వస్తే మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు? థైరాయిడ్ సమస్య స్టార్టింగ్ స్టేజ్లో వస్తే తలనొప్పితో బాధపడుతున్నాం అన్నది ఒక ఎత్తు అయితే, ఈ మైగ్రేన్ అన్నది చూస్తే ఇప్పుడు మనం ఈ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఇంకా మరి ముఖ్యంగా వాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఎక్కువ తలనొప్పి వస్తుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీగా చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే హెయిర్ ఫాల్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఏ ప్రిన్సిపల్లో అయినా మన బాడీ దేని మీద నడుస్తుందంటే వదల బొమ్మాలి నిన్ను వదలా అన్నట్టు నన్ను అస్సలు వదలట్లేదు. మనకి ఏది అవసరమో అది తింటే సరిపోతుంది. మనం హెల్తీగా స్ట్రాంగ్గా తింటూ ఉన్నా కూడా ఆ వీక్నెస్ ఎందువల్ల వస్తుంది? ఈ నరాల బలహీనతకి దీనికి రీజన్ ఏంటి అంటారు అసలు? ఎందువల్ల అంటే మనం అన్నీ తీసుకున్నా కూడా ఏదో ఒకటి లోపం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. వెల్కమ్ టు బీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఆయుర్వేద స్పెషలిస్ట్ లక్ష్మీ రవళి గారు ఈరోజు మన బీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగానే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. రవళి గారు నిజంగానే డాక్టర్ అవ్వాలనే డాక్టర్ అయ్యారా, లేకుంటే? లేదండి, నాకు ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకని ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. అందుకే ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అదే ప్రొఫెషన్కి వచ్చాను. అంటే ఆయుర్వేదం మెడిసిన్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే ఒక ఇష్టంతో మీరు డాక్టర్ అయ్యారా? ఏ కారణం చేత మీరు ప్రత్యేకంగా దీన్ని చూస్ చేసుకున్నారు? ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ అంతా చాలా ట్రెడిషన్ని ఫాలో అయ్యే ఫ్యామిలీ. నేను చదివింది కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్లో. ఓకే. సో మన ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి అన్నది చాలా చిన్నప్పటి నుంచి నాకున్న కోరిక. అలాగని మన ట్రెడిషనల్ మెడిసిన్ కూడా దాంతో కంటిన్యూ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే స్వతహాగా చిన్నతనం నుంచే మీరు డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు? అవును. ఓకే, చాలా హ్యాపీ అనిపిస్తుందా? ఇంత చూస్తుంటేనేమో ఎంత క్యూట్ గా ఎంత చిన్నగా అనిపిస్తున్నారు. నేను లక్ష్మీ రవళి గారి ఇంటర్వ్యూ అంటే డాక్టర్ గారు ఎంత పెద్ద ఆవిడ వస్తారో అనుకున్నాను, కానీ చాలా చిన్న వయసులో ఎంత క్యూట్ గా ముద్దుగా కనిపిస్తున్నారు. మ్యామ్ చెప్పండి, అసలు మీ గురించి అడిగితే ఏం చెప్తారు రవళి గారి గురించి మా బీఫై న్యూస్ ప్రేక్షకులు? నేను చెప్పాను కదా ఇంతకు ముందే, మాది చెన్నూరు అండి, ప్రాపర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. సో 10th వరకు అక్కడే శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ విజయవాడలో చేశాను. ఇంటర్ 2 years విజయవాడ, అండ్ దీనికోసం లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాను. అది కూడా 3 years విజయవాడలో. దాని తర్వాత ఆయుర్వేదిక్ వరంగల్ ఆయుర్వేదిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో సీట్ వచ్చింది. అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజ్లో BMS కంప్లీట్ చేశాను. తర్వాత
ఎండీలో సీట్ వచ్చింది కంటిన్యూస్గా. మధ్యలో కరోనాతో 1 year గ్యాప్. ఓకే ఓకే తర్వాత ఎండీలో సీట్ వచ్చింది. సో సేమ్ గవర్నమెంట్ కాలేజ్, హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో, డాక్టర్ బిఆర్కే గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది. అదే కంటిన్యూ చేశాను. ఓకే ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఓకే మ్యామ్. అంటే సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు మీకు? నాకు 2 తమ్ముళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్. పెద్ద తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్, చిన్న తమ్ముడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే ఓకే. ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అయిపోయింది. అది లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్ అంతే అనుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే ఇంత పద్ధతిగా కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. అవును, అంటే మేము ఫస్ట్ నుంచి కూడా అదే అనుకున్నాము, పెద్దవాళ్ళని ఒప్పించే చేసుకోవాలి అని. అలాగే చేసుకున్నాం. ఏం చేస్తుంటారండి హస్బెండ్? ఏం చేస్తుంటారు? మ్యూజిక్ డైరెక్టర్. ఓకే 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 మ్యామ్. అంటే ప్రత్యేకంగా ఈ ఆయుర్వేదంలో మీరు అంటే దీనికి స్పెషలిస్ట్, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు? ఆయుర్వేదం అన్నది నేను జనరల్ మెడిసినే, ఎండి కూడా జనరల్ మెడిసినే చేశాను. ఓకే. సో అన్ని వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఆయుర్వేదిక్లో. సో దేనికైనా కూడా ప్రాబ్లం లేదు, అన్ని ట్రీట్ చేస్తుంటాను. ఆయుర్వేదంలో మనం చూసుకుంటే కరోనా టైంలో చూస్తే వ్యాక్సిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈక్వల్గా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మనకి ఆనందయ్య గారి మెడిసిన్కి. అవును. ఆ టైంలో కొంతమంది నమ్మొద్దు, దానివల్ల ఏం లాభం ఉండదు, కొంతమంది అది వేసుకున్నామని చెప్పి వ్యాక్సిన్ తీసుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు మీకు ఏమనిపించింది కరోనా టైంలో? ఇది తీసుకోవడం కరెక్ట్ అనిపించిందా, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కరెక్ట్ అనిపించిందా? అంటే ఆయుర్వేదం అన్నది, వ్యాక్సినేషన్ అన్నది మనకి చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. 2000-3000 ఇయర్స్ నుంచి కూడా ఆయుర్వేదం అన్నది కంటిన్యూ అవుతూ వచ్చింది మనకి. అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అని మనం దాన్ని అందుకే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అంటున్నాం కదా. సో దానికి ఏ రోగాన్నైనా అని చెప్పలేను, కానీ ప్రతి డిసీజ్లో కొంతవరకు, మొత్తం కాకుండా కొంతవరకు నయం చేసే క్రానిక్ డిసీజెస్, చాలా క్యాన్సర్ లాంటి వాటిలో కూడా ఒక స్టేజ్ వరకు ట్రీట్ చేసే అన్ని మంచి మంచి మెడిసిన్స్ ఆయుర్వేదిక్ లో ఉన్నాయి. క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ ని, అంటే ఇంచుమించు లాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళు రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను అంటే ఒక స్టేజ్ వరకు మాత్రమే మనం ఇనీషియల్ గా డయాగ్నోస్ చేసుకొని వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆయుర్వేదిక్ లో కూడా అదే చెప్తారు, సాధ్య వ్యాధి అసాధ్య వ్యాధి అని చెప్పి. ఏవి దాంట్లో డిఫరెన్షియేషన్ కంపల్సరీ ఉంటుంది. సాధ్య వ్యాధులు దేన్ని సాధ్యం అంటే క్యూర్ చేయగలుగుతాము, ఏది చేయలేము అన్నది కూడా మెన్షన్ చేస్తారు. బట్ ఆయుర్వేదిక్ లో చెప్పేది ఏంటంటే 1 year లోపు వచ్చే వ్యాధి అంటే నవ వ్యాధి అంటారు. సో 1 year లోపు ఏ డిసీజ్ వచ్చినా కూడా దాన్ని మనం కొంతవరకు రికవరీ చేయొచ్చు. కష్టసాధ్య వ్యాధి అంటే అసలు మనం దాన్ని ట్రై చేసి మేనేజ్ చేయగలుగుతాం అంతే తప్ప కంప్లీట్ గా రికవర్ అవ్వదు, అంటే మనకి క్యూర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని సింటమ్స్ మనకు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఇమీడియట్ గా మనం దీన్ని కనుక మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% మనం సేవ్, 100% రిజల్ట్ ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఒక మెడిసిన్స్ తో మాత్రం క్యూర్ ఉంటుంది అనుకోవద్దు. ఆయుర్వేదిక్ లో అయినా అలోపతిలో అయినా దేంట్లో అయినా కూడా మెడిసిన్ ఆయుర్వేదిక్ లో చెప్పేది ఏంటంటే ఆహార విహార అన్నది కంపల్సరీ. ఆహార అంటే మనం తీసుకునే ఫుడ్, ఆహార విహార అండ్ ఔషధ. ఆహార అంటే తీసుకునే ఫుడ్, విహార అంటే మన లైఫ్ స్టైల్, అండ్ ఔషధ మీన్స్ మెడిసిన్స్, మెడికేషన్. సో ఇవి 3 ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఏ డిసీజ్ నైనా మనం తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఒక టైంలో చూస్తే ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటారో, ఎవరైతే బయట ఫుడ్ తీసుకుంటారో, ఇట్లాంటి వాళ్ళకి ఈ సమస్య వచ్చేదని మనం ఎక్కువగా అంటూ ఉంటాం, వినేవాళ్ళం కూడా. ఈ సమస్య గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మీరు ఎక్కువగా బయట తింటున్నారు అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, లేకుంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అందువల్ల ఈ సమస్య, లేకుంటే టైం తినకపోతే అందువల్ల ఈ సమస్యలు అండి. కానీ ఇప్పుడు మనం టైంకి పర్ఫెక్ట్గా తింటున్నా, మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా ఈ సమస్యను మనం ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూనే ఉన్నాం. అసలు గ్యాస్ట్రిక్ సమస్య అసలు ఎందువల్ల వస్తుందంటారు? వస్తే గనక మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆహారం విహారము అని చెప్పాను కదా. సో ఆహారం టైంకి తీసుకున్నా కూడా నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. సో విహారంలోకి వచ్చేసాము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంతా ఎక్కువైపోయింది.
అందరికి నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, నిద్ర కరెక్ట్ గా ఉండట్లేదు, స్లీప్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతున్నాయి కాబట్టి అది కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది మనకి. మీరు అంటున్నట్టు కరెక్ట్ గా అంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినా కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా మనకి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అండ్ గ్యాస్ట్రైటిస్ కి కూడా చాలా రిలేషన్ ఉంటుంది. సో అది కూడా అంటే అన్ని ప్రాపర్ గా ఉన్నా కూడా ఎందుకు వస్తుంది అంటే మీరు ముందే చెప్పారు ఇలాంటి ప్రాబ్లమ్స్ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ దీని వల్ల వచ్చేస్తుంది, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో అది లేకుండా కరెక్ట్ ప్రాపర్ టైం కి ప్రాపర్ మీల్ తీసుకున్నా కూడా ఎందుకు వస్తుంది అంటే అది ఆహారం అయిపోయింది, జస్ట్ విహారంకి వస్తున్నాం. విహారం స్ట్రెస్ ఒకటని కాదు, నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ అని కాదు, మనకి ఏదైనా కానీ బాడీ ప్రాపర్ గా ఉండాలి అంటే, ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి అంటే అన్ని ఋతుచర్య దినచర్య అని కూడా ఆయుర్వేదిక్ లో చెప్తారు. సో మనం దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడే డిసీజ్ నుంచి మనం సేఫ్ అవ్వచ్చు. అంటే సాధారణంగా చూసుకుంటే ఒక బీపీ షుగర్ ఇట్లాంటివి ఏదైనా మనకి అటాక్ అయింది అనుకున్నప్పుడు అది లైఫ్ టైం అది మనతో పాటు జర్నీ చేస్తుంది, దానికి కంటిన్యూటీగా మెడిసిన్స్ వేసుకుంటేనే వాళ్ళు సేఫ్గా ఉంటారన్నది అయితే ఇది కొంతవరకు వింటున్నాం. ఇట్లాంటప్పుడు మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినప్పుడు ఇది కూడా లైఫ్ టైం మనల్ని వేధిస్తోంది అంటారా, లేకుంటే దీంట్లో శాశ్వత పరిష్కారం ఏమైనా మీ ట్రీట్మెంట్ ద్వారా ఉంటుందంటారా? శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉంది అన్నది మనం చూసుకోవాలి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి, దాని కాజ్ ఏంటి, దేని వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు విరేచన థెరపీ మనకి ఆయుర్వేదం ప్రకారం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాడీలో పిత్తం ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో ఆ పిత్తాన్ని తగ్గించాలి మనం. పిత్తాన్ని తగ్గించడానికి విరేచన అన్నది బెస్ట్ ప్రొసీజర్. సో ఆ విరేచనం అంటే ఏంటి అంటే డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని తీసేస్తుంది కాబట్టి బాడీని తీసేసి శుద్ధి చేస్తుంది బాడీని. సో దానివల్ల టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు బాడీ శుద్ధి అయితే ఆటోమేటిక్ గా డిసీజ్ అన్నది క్లియర్ అయిపోతుంది. సో అదొక ప్రొసీజర్. అది కాకుండా వస్తి అనే ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో కూడా కొంచెం ఇరిటేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, బర్నింగ్ సెన్సేషన్, చాలా ఇరిటేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏంటంటే వస్తి అనే ప్రొసీజర్స్ తోటి కొన్ని ఆయిల్స్ ని యానస్ రీజియన్ నుంచి పంపిస్తారు ఇంటెస్టైన్స్ లోపలికి. సో అదంతా ఇంటెస్టైనల్ ఫ్లోరాని, స్టమక్ ఫ్లోరాని అంతా సూతం చేస్తుంది, చేసి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది సేమ్ రూట్ నుంచి. సో ఏ కాజ్ అన్నది చూసుకోవాలి. స్ట్రెస్ అని చెప్పాం కదా, దానికి విరేచనంతో పాటు శిరోధార అనే ట్రీట్మెంట్ ఉంటుంది. శిరోధార ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. సో అది రూట్ కాజ్, దాని గ్యాస్ట్రైటిస్ కి రూట్ కాజ్ అప్పుడు మనకి స్ట్రెస్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గిపోతుంది. మేము సాధారణంగా మనం హాస్పిటల్స్ కి వెళ్ళాలి, ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అది పెయిన్ తో కూడుకున్నటువంటి అని చాలా భయపడటం, ఆ భయంతోనే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంకా ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకోవడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో అంటే పెయిన్ఫుల్గా ఉంటుందంటారా, పెయిన్ లేకుండా ఉంటుందా? ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పెయిన్ఫుల్ గా అయితే ఏముండదు, బట్ కొంచెం పథ్యం అన్నది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఆయుర్వేదిక్ లో. సో మనం విరేచనం కంటే ముందు ఒక 1 వీక్ స్నేహపానం కూడా చేయాల్సి వస్తుంది. స్నేహపానం అంటే మెడికేటెడ్ ఘీని తాగడం అన్నమాట. సో అది చేసినప్పుడు పథ్యం కంపల్సరీగా పాటించాలి. సో పథ్యం పాటిస్తే సరిపోతుంది, ఇంకా పెయిన్ఫుల్ గా ఉండడం కానీ ఏ ఇష్యూస్ కూడా ఉండవు. అంటే మెడిసిన్స్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటాయి మెడిసిన్స్, దాంట్లో వాడే మెడిసిన్స్? విరేచనలో వాడే మెడిసిన్స్ చేదుగా అయితే ఉంటాయి. ఎందుకు అంటే పిత్తాన్ని తగ్గించడానికి చేదు చాలా అవసరం. అంటే అది టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి అంటారా, ఎట్లా? అది మన చెప్తున్నాను కదా, కండిషన్ ని బట్టి, మనకున్న సిమ్టమ్స్ ని బట్టి మనం అది ఘృతం లాగైనా తీసుకోవచ్చు, టాబ్లెట్ లాగైనా తీసుకోవచ్చు. ఘృతం ఘీ, మెడికేటెడ్ ఘీ టైప్ లో అయినా తీసుకోవచ్చు. అది పేషెంట్ కండిషన్ ని బట్టి, పేషెంట్ విల్లింగ్ ని బట్టి. మేము ఘీ తీసుకోలేకపోతున్నామంటే టాబ్లెట్ ఫామ్ లో కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో టాబ్లెట్ తీసుకొని అయినా కూడా మేనేజ్ చేయొచ్చు. అంటే ఆయుర్వేదంలో చూసుకుంటే ఫుడ్ విషయంలో కూడా రైస్ ఇవన్నీ బంద్ పెట్టేసేసేయాలి, ఎక్కువగా మనం ఫ్రూట్స్ తీసుకోవాలి, కొన్ని కషాయాల టైప్లో ఉంటాయి అవి తీసుకోవాలి, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. కానీ
చాలా ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిదానికి కూడా మనం చూస్తూ ఉంటే అన్ని అవే చెప్తూ ఉంటారు. అంటే ఒకదానికి ఒకటి లింక్ అనిపిస్తాయి. దేనికి చూసుకున్నా దీనికి ఏం మెడిసిన్ చెప్పారు, ఒకటి రెండు మారితే గానీ మళ్ళీ సేమ్ ఈ ప్రాబ్లం కూడా ఇదే కనిపిస్తా ఉంటుంది. అంటే ఎట్లా అంటారు మ్యామ్ ఇది? అంటే ఆయుర్వేదిక్ లో ఏంటంటే ఒక మెడిసిన్ ఏదన్నా మనం యూజ్ చేసినప్పుడు ఒక్కదానికి ఒకటే ప్రాపర్టీ ఉండదు, మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు త్రిఫలా చూర్ణం అన్న ఒక మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, మనం త్రిఫలా చూర్ణంలో కాన్స్టిపేషన్ కి యూజ్ చేస్తాము, ఒబెసిటీకి యూజ్ చేస్తాము. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాన్స్టిపేషన్ లో యూజ్ అవుతుంది, ఒబెసిటీలో యూజ్ అవుతుంది, ఐ డిసీజెస్ లో యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ లో యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఒక సమస్య మనకు వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్ ఈ సమస్యలన్నీ కూడా మనకు బయటపడుతూనే ఉంటాయి. ఏదో ఒక విషయంలో మనం చూసుకుంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు దానిలో వీక్ అయిపోతుంటాము, ఏదో మానసికంగా కృంగిపోతూ ఉంటాము, దీని వల్ల హెయిర్ లాస్ అవ్వటం, ఇంకా రకరకాల హెడ్ ఏక్ రావడం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. వీటన్నిటికీ ఓవరాల్ గా తగ్గడానికి ఇన్ని రకాల మెడిసిన్స్ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటారా? ఇక మనం మరొక విషయం ఏంటి అంటే, ప్రత్యేకంగా స్త్రీల విషయానికి వస్తే ఈ నెలసరి ఏదైతే ఉందో ఈ సమస్య ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఒక 50+ 40+ దాటిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూసేటటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక చిన్న పిల్లల్లోనే ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం కావచ్చు, లేకుంటే ఓవర్ బ్లీడింగ్ కావడం కావచ్చు. ఇలాంటి సమస్యలకు మీ దగ్గర మంచి పరిష్కారం దొరుకుతుంది అంటారా? చాలా మంచి పరిష్కారం ఉంది ఆయుర్వేదంలో. ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ 3 ఎలిమెంట్స్ మీద నడుస్తుంటాయి: వాతము, పిత్తము, కఫము. ఓకే. సో మన బాడీలో ఏది ఇంక్రీజ్ అవుతుందో, వాత పిత్త కఫ దోషస్లో ఏ దోషం ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం తోటి అక్కడితో డిసీజ్ అన్నది తగ్గిపోతుంది అనమాట. ఐదర్ విశేషన్ కానీ లేదంటే తగ్గిపోవడం కానీ, ఎక్కువ అవ్వడం కానీ తగ్గిపోవడం కానీ జరిగినప్పుడు మాత్రమే డిసీజ్ అన్నది వస్తుంది మనకి. అది ఈక్వలిబ్రియం లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి చాలా జంక్ ఫుడ్ తినడం కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, బిర్యానీస్ కానీ, ఇవన్నీ చాలా అలవాటు అయిపోయి, నాన్ వెజ్ మీరు అన్నట్టు చికెన్ అని కాదు, నాన్ వెజ్ ప్రతి ఐటమ్ తినేస్తున్నారు. సో అది లిమిటెడ్ గా ఉంటే అన్ని ఈక్వలిబ్రియం లో ఉంచొచ్చు మనం. అలా కాకుండా ఇప్పుడు అన్ని ఎక్కువ తినేసరికి బాడీలో కఫం ఇంక్రీజ్ అవుతుంది. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల పిత్తం ఇంక్రీజ్ అవుతుంది. జంక్ ఫుడ్ అంతా హెవీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల కఫం ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏ దోషం అయితే ఇంక్రీజ్ అయిందో మన బాడీలో, దాన్ని బట్టి మీరన్న సిమ్టమ్స్ ఒక్కొక్కటి వస్తుంటాయి. హెవీ బ్లీడింగ్ అంటున్నారు, చాలా స్పైసీ ఫుడ్ తింటున్నారు ఇప్పుడు, అసలు స్పైసీనెస్ లేకుండా ఉండట్లేదు. అలాంటప్పుడు తెలియకుండానే బాడీలో పిత్తం ఇంక్రీజ్ అయిపోయి అలవాటు పడిపోతున్నారు. సో తెలియకుండానే బాడీలో పిత్తం ఇంక్రీజ్ అయిపోయి దాని లక్షణాలన్నీ చూపించేస్తుంది. సో మీరు అంటున్న అమెనోరియా అని చెప్తున్నా, నెలసరి రాకపోవడం అని చెప్తున్నారు, అది మన ఫాలోపియన్ ట్యూబ్స్ లో కఫం ఇంక్రీజ్ అయిపోయి దాన్ని అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది. సో పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే రీజన్ అదే. అంటే చాలా వరకు మనం మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైనా కానీ మనం ఫుడ్తో చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అందులో మరి ముఖ్యంగా ఈ నాన్ వెజ్ ఎవరైతే ఎక్కువగా తింటూ ఉంటారో ఇలాంటి వాళ్ళలో కూడా మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, ఇట్లాంటి ఏ ఒక్క సమస్య గురించి మనం డిస్కస్ చేసుకున్నా నాన్ వెజ్ తినే వాళ్ళలోనే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే నాన్ వెజ్ వల్ల అన్ని నష్టాలు ఉన్నాయంటారా? నాన్ వెజ్ అనేది చాలా మంచిది. ఆయుర్వేదిక్ లో అది కూడా చెప్తారు. ఏంటంటే మనకి వెజిటేబుల్స్ తో ఎంత యూజ్ అయితే ఉంటుందో నాన్ వెజ్ తో కూడా అంతే యూజ్ ఉంటుంది. కానీ ఎగ్స్ కానీ, చికెన్, మీరు చెప్పిన చికెన్ కానీ ధాతు పుష్టి అంటారు. అంటే మన బాడీలో ఉన్న అన్ని ధాతువులని పుష్టి చెందించడానికి యూజ్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు వచ్చేది అంత ప్యూర్ ఫామ్ లో రావట్లేదు. మీరు అన్నట్టు ఫస్ట్ స్టిరాయిడ్స్ పంపించేస్తున్నారు. ఎగ్స్ లో కూడా స్టిరాయిడ్స్ పెట్టేసి మొత్తం అవి మెచ్యూర్ అయ్యే టైంలో కూడా స్టిరాయిడ్స్ అన్ని పంపించే వరకు మీరు అన్నట్టు చిన్న పిల్లలకి కూడా అంతకుముందు మనం చూస్తే 14 ఇయర్స్ వరకు, ఇప్పుడు 8-9 ఇయర్స్ లోపలనే పిల్లలు అదొక్కటే రీజన్. ఈ కెమికల్స్ వాడడం ఒకటి, మనం తినే ప్రతి దాంట్లో పెస్టిసైడల్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అదొక రీజన్. స్టిరాయిడ్స్ ఒక రీజన్. మెయిన్ గా ఈ 2 రీజన్స్ వల్లే ఇప్పుడు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ కి
ఇదే రీజన్. ఇన్ని క్యాన్సర్స్ ఎక్కువ అయిపోవడానికి కూడా అదే రీజన్. కారణం కూడా అదే మీకు. ఓకే అండి, ఓకే. సాయిల్ పొల్యూషన్ కూడా అయిపోతుంది కదా అన్ని పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల. Yes, సో మనం ఏదైనా వెజిటబుల్ తినాలన్నా కూడా సాయిల్ పొల్యూషన్ తో ఆ వెజిటబుల్ కూడా మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పలేని సిచ్యువేషన్ కి వచ్చేసాం మనం. అంటే నాన్ వెజ్ ఒకటనే కాదండి, మన ఫ్రూట్స్ విషయంలో చూసుకుంటే కానీ, వాటర్ మిలన్ కానీ, మ్యాంగోస్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది ఫ్రూట్స్ తింటే చాలా హెల్దీగా ఉంటామని. వాటిలో కూడా అంతా కెమికల్ అయిపోతుంది. ఇంకా సామాన్య ప్రజలు ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా వాటిని ఫేస్ చేయాలంటారు? కొంతవరకు అయితే యూజ్ అన్నది ఉంటుంది. మనం ఫ్రూట్స్ తిన్నా వెజిటబుల్స్ తీసుకున్నా కూడా ఎంత పొల్యూషన్ అయినా కొంతవరకు. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి ఖచ్చితంగా సపరేట్ గా వస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు సాయిల్ పొల్యూషన్ అన్నది ఎక్కువ లేకుండా ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఇంత సిటీస్ లో ఉన్న పొల్యూషన్ లేదు మనకి. సో అక్కడ నుంచి మనం కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకొని అట్లా తీసుకోవడం వల్ల కూడా యూజ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు చెప్పిన కెమికల్స్ అన్ని దాంట్లో యాడ్ అయినా కూడా జస్ట్ వాష్ చేసుకొని తినడము, దాన్ని ప్రాసెస్ చేంజ్ చేసుకొని తినడము, దాని వల్ల మన బాడీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు, ఎందుకంటే ప్రకృతి ఇస్తుంది మనకి. ప్రకృతి ఇచ్చిన దాంట్లో మనం దాన్ని ఎంత స్పాయిల్ చేయాలనుకున్నా గానీ దాని లక్షణాలు, మన లక్షణం మనం వదిలేసుకుంటామేమో హ్యూమన్స్ మీ, కానీ ప్రకృతి మాత్రం దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది ఖచ్చితంగా. 100%. అంటే ఇప్పుడు ఆర్గానిక్ గా చూసుకుంటే ఎవరైనా కూడా వాళ్ళకి పాసిబుల్ అయితే మన ఇంట్లోనే కుండీల్లో కొన్ని ఆకుకూరలు కానీ ఇలాంటివి మనకు సాధ్యమైనంత వరకు కూడా మనమే వాటిని పెంచుకొని ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదమ్మా. అవును, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. కరోనా తర్వాత నుంచి చాలా మార్పు వచ్చింది. అవును, టెర్రస్ గార్డెన్స్ అని చెప్పి చాలా పెడుతున్నారు, చాలా మంది అలాగే చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటి వరకు కూడా ఇంకొంచెం మనం హెల్దీగా ఉంటున్నామంటే కూడా అదే రీజన్ అదే. అలాగే ఇక థైరాయిడ్ విషయానికి వస్తే అది కూడా మనతో పాటు లైఫ్ టైం జర్నీ లాగే ఎవ్రీడే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇది థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువనే ఉన్నారు. థైరాయిడ్ విషయానికి వస్తే మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు? థైరాయిడ్ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే కంపల్సరీగా ఆయుర్వేదిక్ లో కంప్లీట్ క్యూర్ ఉంది. అంటే కొంచెం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడంతో పాటు ఫుడ్స్ వల్ల ఫుడ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. ఏమేం ఫుడ్స్ వాడాలి అన్న సజెషన్స్ ఇస్తాము. దాంతో చాలా మందికి నార్మల్ స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లెవెల్ హై అయిన దగ్గర నుంచి లో అయిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ థైరాయిడ్ అనేది దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? ఇది కూడా చిన్న వయసు నుంచే వస్తుందంటారా ఇప్పుడు మనం చూస్తే గనుక? ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏ ఏజ్ లో అయినా థైరాయిడ్ అటాక్ అవ్వచ్చు. కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళలో లేడీస్ లో ఎక్కువ చూస్తున్నాం కదా థైరాయిడ్ విషయంలో. అంటే వాళ్ళే ఎలాంటి ఒకవేళ వస్తే గనుక థైరాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటే మంచిది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీ అభిప్రాయం ప్రకారం? చెప్పాను కదా ఇంతకు ముందు, కఫం వాతం అని చెప్పి. కఫం ఇంక్రీజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఆ కఫాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఎక్కువసేపు కూర్చోవడం కానీ, కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీ 1 hour మనం కూర్చొని ఎక్కడన్నా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ లో కానీ ఎక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటున్నా కూడా ఎవ్రీ 1 hour ఒకసారి కొంచెం వాకింగ్ చేసి వచ్చి కూర్చోవడం కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ వార్మ్ వాటర్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకోవడం. చిన్న చిన్న టిప్స్ ఇవి. ఇలాంటి టిప్స్ వల్ల మనకి చాలా రిజల్ట్ ఉంటుంది. చూడడానికి ఇంత చిన్న టిప్స్ చెప్తున్నారు అని అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా పెద్దగా కనిపిస్తుంది. అంటే ఇంకా చాలా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక టాపిక్ ఏంటి అంటే, ఇది మనకి చలికాలం. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. నార్మల్ టైంలోనే వాళ్ళు చాలా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు మనలాగా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా వాళ్ళు తినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జామకాయ అంటే ఇష్టపడితే అది తినడానికి లేదు, గ్రేప్స్ తినొద్దు. ఇలా చల్లటి పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తినడానికి లేకుండా అయిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు సర్జరీ చేయించుకోకుండానే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనం చాలా వింటూ ఉన్నాం రేరుగా. ఇలాంటిది మీ దగ్గర సాధ్యమవుతుందా అండి సైనస్? పంచకర్మ ప్రొసీజర్స్ తో 60 to 70% రిజల్ట్ అన్నది ఖచ్చితంగా, అంటే అన్ని డిసీజెస్ లో 60 to 70% రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది. సో సైనస్ ప్రాబ్లంలో ఇన్ఫ్లమేషన్, సైనసెస్ అన్ని ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ సైనస్ లో మ్యూకస్ అంతా నిండిపోయి ఉంటుంది. దాని వల్ల వాళ్ళకి పెయిన్ రావడం కానీ, రన్నింగ్ నోస్, జలుబు ఎక్కువ అవ్వడం కానీ, తుమ్ములు ఎక్కువ అవ్వడం, ఇదంతా అవుతుంది.
అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ కఫం, అది కఫమే ఇప్పుడు అవును, మ్యూకస్ మొత్తం. మెంబ్రేన్ వచ్చిందంతా కఫమే. సో ఆ కఫాన్ని తగ్గిస్తారు. తీసేస్తే ఉమ్. తగ్గించడం వేరు, అక్కడ ఎక్సెసివ్ కఫా ఉంది Okay, కాబట్టి okay. మొత్తం ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, అంటే Eliminate దాన్ని చేయడం ఎట్లా వల్ల- ఎలా చేస్తారు మ్యామ్? ఏమైనా సర్జరీ లాగా ఏమైనా చేస్తారా ఎట్లా? లేదు, నస్యం అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉమ్. నస్యం చేయడం ద్వారా అంటే ఈచ్ నాస్ట్రిల్స్ లో డ్రాప్స్ ఓకే, ఆయిల్ కానీ ఘృతం కానీ వాళ్ళ కండిషన్ ని బట్టి, అంటే ఎవ్రీ ఏ డిసీజ్ కైనా కూడా ఈచ్ పర్సన్ కి సపరేట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి జలుబు ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి. జస్ట్ తుమ్ములతో ఆగిపోతుంది, వాళ్ళకి రన్నింగ్ నోస్ కానీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఓకే, ఓకే. సో పేషెంట్ కి డిఫర్ అవుతుంది కాబట్టి వాళ్ళ కండిషన్ ని బట్టి ఏ ఆయిల్ యూజ్ చేయాలి ఓకే, అన్నది కూడా చూసుకొని చేస్తూ ఉంటాము. అది నస్యం అనే ప్రొసీజర్ తో. ఓకే, ఓకే. అంటే పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చి మీ దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ అయితే 100% ఉంటుందంటారు. ఉంటుంది, వాళ్ళకి ఇంకా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అవసరం ఉండదు ఇంకా. అంటే క్లైమేట్ మారుతూ ఉన్నా, వాళ్ళ ప్లేసెస్ మారుతూ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్టిస్ట్ కావాలి అనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు చూసుకుంటే కనుక ఆ ప్లేసెస్ లో, ఆ ప్రదేశాల్లో వాళ్ళకి ఆ వాతావరణం సెట్ కాదు, అక్కడ వాటర్ సెట్ కాదు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం అంటే ఎక్కడికి వాళ్ళు వెళ్ళినా ఆ మెడిసిన్స్ ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి మెడిసిన్స్ తీసుకుని వెళ్తే వాళ్ళకి అదంతా కంట్రోల్లో ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా కొంచెం ఆల్రెడీ కఫ ప్రకృతి ఉన్న పేషెంట్స్ ఉంటారు కొంతమంది, అంటే ఇన్బిల్ట్ గా వాళ్ళలో కఫం బై బర్త్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ కి ఏంటంటే కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు మనము ఈ మెడిసిన్స్, ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ తో జస్ట్ మెయింటైన్ చేయొచ్చు. బట్ మొత్తం అసలు ప్రాబ్లమే లేకుండా చేయడం అంటే మాత్రం చాలా కష్టం. అట్లనే ఇంకా మరొక విషయానికి వస్తే మైగ్రేన్, ఇది కూడా చాలా ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరిలో ఎక్కువ శాతంగా ఒక మనకి 30-40% తలనొప్పితో బాధపడుతున్నాం అన్నది ఒక ఎత్తు అయితే, ఈ మైగ్రేన్ అన్నది చూస్తే ఇప్పుడు మనం ఈ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఇంకా మరి ముఖ్యంగా వాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వాళ్ళు వాడే ఫోన్ల విషయంలోనే కానీ, వాళ్ళ నిద్ర విషయంలోనే కానీ, వీళ్ళకి ఏ విధంగా శాశ్వతంగా పరిష్కారం ఉండే అవకాశం ఉంటుందో చెప్పండి. వీళ్ళకి కూడా సేమ్ నస్యం అనే ట్రీట్మెంట్ చెప్తున్నాను కదా, నస్యం అనే ట్రీట్మెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోన్స్ విషయంలో అంటే ఫోన్స్ వాడద్దు అని చెప్పినా కూడా మనం ఎవ్వరు వినే పరిస్థితి లేదు, సాధ్యం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా సజెషన్స్ యాజ్ ఎ డాక్టర్ నేను సజెషన్ ఇవ్వగలుగుతాను, అయినా కూడా వినే పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇంకా ఎక్కువ తలనొప్పి వస్తుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీగా రెస్ట్ అనేది తీసుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఫోన్ ఎంత వాడినా కూడా ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. కంప్లీట్ గా 6 to 8 hours స్లీప్ అన్నది ప్రాపర్ స్లీప్ ఉండాలి. 6 to 8 hours కంపల్సరీ వాళ్ళకి ఉండాలి. ఎంత రెస్ట్ తీసుకుంటే వాళ్ళకున్న డిసీజ్ నుంచి అంత రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. అలానే అంటే ఒకప్పుడు చూస్తే కనుక మనకి వీక్లీ వన్స్ అలా హెడ్ బాత్ చేయటం ఇట్లా జరిగేది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెషనల్లో ప్రతి ఒక్కరూ ఎవ్రీడే కూడా హెడ్ బాత్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళకి మైగ్రేన్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ టైమ్స్ వాళ్ళు రెగ్యులర్గా హెడ్ బాత్ చేయటం వల్ల ఇది ఎక్కువే అవకాశం ఉంటుందంటారా? అంటే హెడ్ బాత్ చేయకుండా ఉంటే కనుక వీళ్ళకి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా? అసలు చేయొచ్చా హెడ్ బాత్ కంటిన్యూటీగా? చెయ్యకూడదు. చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు వాటర్ కానీ ఇవేం కన్సిడర్ చేయట్లేదు అసలు. మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కూడా వార్మ్ వాటర్ తోనే చేయాలి. చాలా హీట్ ఉండొద్దు, కూల్ వాటర్ ఉండొద్దు. జస్ట్ వార్మ్ వాటర్ తో హెడ్ బాత్ చేయడం వల్లే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ మీరన్న ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా అంటే కొంతవరకు వాటిని తగ్గించవచ్చు, కంట్రోల్లో ఉంచవచ్చు. ఎక్కువ హాట్ ఉండొద్దు, మరి కూల్ గా ఉండొద్దు. వాటర్ ఖచ్చితంగా వార్మ్ వాటర్ తోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఇంకా ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా వార్మ్ వాటర్ అయితే 100% దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు కూడా హాట్ వాటర్ యూజ్ చేస్తున్నారు కదా, ఈ సీజన్ అని కాదు, ఏ సీజన్ అయినా వార్మ్ వాటర్ యూజ్ చేస్తేనే బెటర్. హాట్ వాటర్ తో కూడా మనకి హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ ఫాల్ మనం ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే హెయిర్ ఫాల్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హెయిర్ ఫాల్ కి సేమ్ కాజ్
కాజ్ ఏంటి, చాలా కాజెస్ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు థైరాయిడ్ అని ఇంతకు ముందు మాట్లాడుకున్నాము, దానివల్ల థైరాయిడ్ కూడా లో hair కూడా fall అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంటుంది. Yes. పొల్యూషన్ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు పొల్యూషన్. సో దాంతో డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్ ఉన్నాయి, దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. దాని కాజ్ ఏంటి అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏ ప్రిన్సిపల్ లో అయినా మన బాడీ దేని మీద నడుస్తుంది అంటే వాతం, పిత్తం, కఫము. ఆయుర్వేదిక్ ఎలా ఉంటుందంటే ఆయుర్వేదిక్ లో ఇవి తప్ప ఇంకేం చెప్పరు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది లేకుంటే మన బాడీలో ఏ పని జరగదు. సో అవి ఇంబ్యాలెన్స్ లో ఉంచుకోవడమే ఇంపార్టెంట్. సో కాజ్ ఏంటి అన్నది చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఆయిల్ కూడా ఎప్పుడు అప్లై చేసుకోవాలి అన్నది కూడా మనకి, అందరూ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటారు హెయిర్ కి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ లో సెబోరిక్ డెర్మటైటిస్ అని చెప్తున్నాను కదా, దాంట్లో ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, ఊజింగ్ ఉంటుంది స్కాల్ప్ లో నుంచి. అలాంటి కండిషన్స్ లో మనం ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. మామూలుగా హెయిర్ ఫాల్ అనేది పిత్తం ఎక్కువ అవ్వడం వల్ల, మెయిన్ గా పిత్త ఇంక్రీజ్ వల్ల వస్తూ ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్న కంప్లైంట్స్ చాలా ఇస్తున్నారు. పొల్యూషన్ తో పాటు మన ఫుడ్, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాంటి కండిషన్ లో పిత్తాన్ని తగ్గించే ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనం హెయిర్ ఫాల్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు. అంటే నెక్స్ట్ వాతం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కాకుండా స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి, చాలా ఎక్కువ. సో మన బాడీలో వాతం ఇంక్రీజ్ అయిందన్నమాట, స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి అంటే. సో వాత కండిషన్ ని తగ్గించడానికి ఆ ఆయిల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ వాత అయినప్పుడు, అంటే వాతం ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేసినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. మ్యామ్ మరొకసారి నేను అంటే గ్యాస్ట్రిక్ సమస్య గురించి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. అడగండి ఒకసారి, ఎందుకు అడగాలి అనుకుంటున్నారు? ఎందుకు అడగాలి అనుకుంటున్నానంటే నేనే ఈ సమస్యతో చాలా బాధపడుతున్నాను. అసలు ఇంచుమించు నాకు ఒక 1 year నుంచి చాలా సఫర్ అవుతున్నాను మ్యామ్. అది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతుంది అని, ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం రిజల్ట్ లేదు. సరే మనం టైంకి ఫుడ్ తీసుకోవట్లేదు, టైంకి మనం నిద్రపోవడం లేదు, దానివల్లనే ఈ సమస్య అని చెప్తున్నారని పర్ఫెక్ట్గా ఇప్పుడు టైంకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్నా. అయినా ఈ సమస్య కొంచెం తగ్గినట్టుగా రిలాక్స్ అవుతున్నాను, రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా నేను నీతోనే ఉన్నా, నీ వెంటే ఉన్నా నేను అన్నట్టుగా ఇది నన్ను అయితే వదలబొమ్మాలి, నిన్ను వదలా అన్నట్టు నన్ను అస్సలు వదలట్లేదు. దీనికి మీరైనా నాకు పరిష్కారం చెప్పి ఎట్లయినా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సమస్య మీ ద్వారానే తగ్గాలని కోరుకుంటున్నాను. మీకని కాదు, ఇప్పుడు మీ ఆఫీస్ లో 30 members వర్క్ చేస్తే 20 members కి చిన్నగా అంటే సిమ్టమ్స్ వేరీ అవుతాయి తప్ప, మీకు ఎక్కువ ఉంది వాళ్ళకి తక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రాబ్లం అనేది. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను కదా ఇది నా పెయిన్ అని, ఇంకా అవతల వాళ్ళకి చెప్పలేకుండా నేను కామ్గా సైలెంట్గా ఉంటే, అమ్మో మ్యామ్ నాకు ఈరోజు అస్సలు గ్యాస్ట్రిక్ వచ్చేసింది, నాకు నొప్పి వచ్చేసింది అంటే రోల్ వచ్చి మధ్యలో మొత్తుకుంది అన్నట్టుగా, అమ్మ నాకే వచ్చి చెప్తున్నారా ఈ ప్రాబ్లం అంతా నేను ఫేస్ చేస్తున్నాను ఆల్రెడీ అని అట్లా అనిపించేస్తుంది. అసలు పరిష్కారం తెలియడం లేదు. వాకింగ్ చేస్తున్నా, వర్కౌట్స్ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నా సరే కూడా ఎందుకు మమ్మల్ని ఇది వదలడం లేదంటారు? ఎందుకు అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, మీరు అదేం చేస్తారు, కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేస్తారు దాన్ని. తర్వాత ఏదో ఒక రోజు హెవీ వర్క్ వస్తుంది, ఆ రోజు ఏమనిపిస్తుంది, ఒక్క రోజే కదా ఈ రోజు స్కిప్ చేస్తే ఏమవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. 100%. తర్వాత నెక్స్ట్ డే కూడా అదే అనిపిస్తుంది, నిన్న ఒక రోజు ఇవాళ ఒక రోజు 2 days కదా, రేపటి నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేద్దాము అన్నట్టు అనిపిస్తుంటుంది మీకు. ఆ 2 days ఎఫెక్ట్ అన్నది ఇంకో 4 రోజులు చూపిస్తుంది మీకు. అలానే ఫుడ్ విషయంలో కూడా టెంప్ట్ అయ్యి కొన్ని మనం పుల్లటి పదార్థాలు తీసుకోవద్దు, పుల్లగా ఉన్నాయి అస్సలు తినద్దు, చింతపండు అస్సలు టచ్ చేయొద్దు, ఇట్లాంటివి కూడా కంటిన్యూటీగా సీరియస్నెస్గా చేస్తూనే ఉంటాం. ఇది కొంచెం ఏదైనా మనకి అమ్మయ్య అనిపించేటప్పటికి మళ్ళీ మనకి ఇష్టమైన ఐటమ్ ఏదైనా మన కళ్ళ ముందు కనిపించినా పుల్లగా ఉన్నా ఇంక దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఈ ఒక్క పూటకి ఏం కాదులే ఇవాళ తినేద్దాం, ఇది బాగుంది మంచిగా అనిపించింది అంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేసేసి ఈ రోజు మొత్తం తినేద్దాంలే అంతే, మళ్ళీ సమస్య తెల్లారేసరికి మళ్ళీ యథావిధిగానే ఉంటుంది అంతే. అందుకే ఎప్పుడైనా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని రోజులన్నా ఇప్పుడు జనాలకి ఓపిక కూడా లేకుండా అయిపోతుంది. పథ్యం చేయండి అని చెప్తే ఆయుర్వేదిక్ కి చాలా మంది రాని రీజన్ కూడా అదే. ఇప్పటి వరకు పథ్యం ఉంటుంది,
మీకు ఆల్రెడీ ఒక డిసీజ్ తో సఫర్ అవుతున్నారు. ఎస్. అంత మాత్రాన కొన్ని రోజులు తినకుండా ఉంటే ఏమవుతుంది? అది కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే నార్మల్ కండిషన్స్ వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అలా కాదు, ఎన్ని రోజులు పథ్యం చేయాలా అన్న ఆలోచనతో కూడా మెడిసిన్ వాడకుండా కూడా ఉంటున్నారు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు మీరు ఈ పథ్యం చేయాలి, మీరు ఈ ఐటమ్స్ తినొద్దంటే ఓకే దాన్ని కంటిన్యూ చేద్దామన్న ఆలోచన కంటే ఇది ఎన్ని డేస్ చేయాలి, ఎన్ని మంత్స్ చేయాలి, అమ్మ 2 months కంటిన్యూటీగా చేయాలా మ్యామ్, 3 months కంటిన్యూటీగా చేయాలా, ఇది కూడా వాస్తవమే మీరు చెప్పింది. కొన్ని రోజులు కూడా మన మనసుని మనం కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాం. ఏమంటే ఒక రోజు 2 రోజులు మధ్యలో అనిపిస్తుంది ఒక రోజు తినేద్దాం, ఈ రోజు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు మెయింటైన్ చేసినాక మొన్న ఎప్పుడో తిన్నాం కదా ఈ రోజు తింటే ఏమవుతుంది, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది తప్ప మన హెల్త్ గురించి మనకే కన్సర్న్ ఉండాలి అని చెప్పిన ఆలోచన ఎవరికి లేకుండా పోతుంది. అందుకే ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కూడా అందుకే వస్తున్నాయి. ఏది కనిపిస్తే అది తింటున్నాము. ఎలా అంటే మనకి ఏది అవసరమో అది తింటే సరిపోతుంది. కంటికి కనిపించిందల్లా ఇష్టమైంది అని తినాల్సిన అవసరం లేదు. అలాంటివి తినడం వల్ల కూడా చాలా బాడీలో ఉండాల్సిన దానికంటే అసలు బాడీ స్ట్రక్చర్ ఫిజిక్ కూడా నార్మల్ గా ఉన్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాము. ఒబెసిటీ వచ్చే రీజన్ కూడా అదే. కుక్ చేసుకోవడానికి కూడా కొంతమందికి సమయం ఉండడం లేదని ఒక రీజన్ అయితే, ప్రతిదీ మనం అన్ని ఆర్డర్స్ పెట్టుకోవడం, బయట ఫుడ్స్ తినడం, చాలా వరకు ఫుడ్ ఎఫెక్ట్స్ అని అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మనం ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పథ్యం చేసే విషయంలో ఏదైతే ఉందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చేస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు అంటారు. పథ్యం అంటే మళ్ళీ ఇంతకు ముందు జనరేషన్ లో ఎలా ఉండేదంటే డైరెక్ట్ గా రా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, రా డ్రగ్స్ కానీ. ఇప్పుడు అలా ఇవ్వడం వల్ల ఏమయ్యేదంటే కంపల్సరీగా స్ట్రిక్ట్ గా ఇది ఫాలో అవ్వాలి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో ఎలా అంటే జస్ట్ రైస్ విత్ మిల్క్ రైస్, అన్నంలో పాలు కలుపుకొని మాత్రమే తినాలి అన్న కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంత స్ట్రిక్ట్ రైట్ ఇప్పుడు లేదు. ఎందుకు అంటే ప్రాసెస్ చేసేస్తున్నాం దాన్ని. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు ఘీ తీసుకోగలిగితే ఘీ తీసుకోవచ్చు, లేదంటే దాన్ని టాబ్లెట్ ఫామ్ లో, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ ఫామ్ లో చేసేస్తున్నారు. సో దాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి చేంజ్ చేసేసారు. అంత స్ట్రిక్ట్ గా పథ్యం ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. నిజంగానే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత స్ట్రిక్ట్ గా చేసేటటువంటి అంత ఓపిక ఎవరికి లేదు. నిజంగానే చేయడానికి కూడా ఇష్టపడట్లేదండి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే ఇప్పుడు మనకి ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి మనం హ్యాపీగా బిందాస్ గా వాడొచ్చు అంటారు. అంతే, మన హెల్త్ మీద మనకి కన్సర్న్ ఉండాలి కాబట్టి మినిమం కూడా మెయింటైన్ చేయలేము అంటే. ఎస్ మ్యామ్, ఇంకా ఫైనల్ గా నేను ఒకటే విషయం అడగదలుచుకున్నాను. అంటే నరాల బలహీనత, వీక్నెస్ వల్ల దానికి మనకి దాంట్లో కూడా చూస్తూ ఉంటే నైట్ టైం నిద్రపోతూ ఉంటాం, సడన్ గా నిద్రలో ఇట్లా మనకి కాళ్ళలో ఉన్నటువంటి నరాలు ఇట్లా మన ఇబ్బంది పెట్టడం, భయంకరంగా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. చాలా అంటే ఇది వీక్నెస్ వల్ల మనం హెల్తీగా స్ట్రాంగ్గా తింటూ ఉన్నా కూడా ఆ వీక్నెస్ ఎందువల్ల వస్తుంది? ఈ నరాల బలహీనతకి దీనికి రీజన్ ఏంటి అంటారు అసలు? ఎందువల్ల అంటే మనం అన్ని తీసుకున్నా కూడా ఏదో ఒకటి లోపం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అది రావడానికి మెయిన్ కాజెస్ ఏముంటాయి? అనీమియా కూడా ఒక కాజ్ అయ్యి ఉండొచ్చు. సో అనీమియా కాకుండా కాల్షియం, పొటాషియం ఇలాంటి మినరల్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా లాస్ అయ్యి ఉండొచ్చు. మనకి ఏది కావాలనుకుంటే అది తింటాము, బట్ బాడీకి ఏది అందాలి, ఎంత మోతాదులో అందాలో అంత అందితే మాత్రమే మనం హెల్తీగా, అంటే అన్నిటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి నార్మల్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు అన్ని ఫుడ్స్ తీసుకున్నా మనం మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ తీసుకోలేదు అనుకోండి, కాల్షియం అనేది తగ్గిపోతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో కాల్షియం తగ్గినప్పుడు కూడా మీరు అన్నట్టుగా నరాలు పట్టేయడం కానీ, అలాంటి బోన్స్ ప్రాబ్లమ్స్ కానీ, నరాలు పట్టేయడం కానీ, ఇలాంటి కండిషన్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం తినే ఆహారంలో అన్ని సమపాలలో ఉన్నాయా లేదా అని చూసుకొని మరి తినాల్సిన. అందుకే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తినొద్దు అని అడిగే రీజన్ కూడా అదే. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన బాడీకి ఏది అందాలో ఆ టైంకి అది అందాలంటే ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. మీరు అన్నట్టు మిల్క్ ప్రోడక్ట్స్ తినలేని వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి కాల్షియం ఎలా అండి అని అడిగితే రాగి తీసుకోవచ్చు. రాగుల్లో కూడా కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది.
Yes, సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి Hmm. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి Hmm. ప్రాబ్లం ఏంటి ఫస్ట్, Hmm. నరాల బలహీనత అంటే నరాలు లాగుతున్నాయి అంటే Hmm. ఫస్ట్ కండిషన్ ఏంటి Okay, అన్నది okay. చూసుకొని Hmm. మీకు చెప్పినట్టు డయాబెటీస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు దానికి. Hmm. సో డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అన్నది కూడా ఇప్పుడు డయాబెటీస్ చాలా మందికి చాలా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి Yes, ma'am. అది నరాల మీద ఎఫెక్ట్ పడి కాళ్ళ మంటలు కానీ Hmm. కాళ్ళలో నడవలేకపోవడం కానీ అసలు కాళ్ళ కింద పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. Hmm. ఎప్పుడైనా కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కాజ్ అన్నది ఇంపార్టెంట్. Hmm. ఆ కాజ్ ని తగ్గిస్తే సిమ్టమ్స్ ని తగ్గించడం కాకుండా Hmm. నిదాన పరివర్జన అంటారు ఆయుర్వేదిక్ లో. Okay, okay. సో కాజ్ ని తగ్గిస్తే Hmm. ప్రాబ్లం అన్నది మొత్తం క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు కాల్షియం లోపం ఉంది అన్నప్పుడు మనకి ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్, రకరకాల టాబ్లెట్స్ వచ్చినాయి, వాటిని మనం తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఈ కాల్షియం సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి మెడిసిన్ ఉంది అంటారా? ఉంది, న్యాచురల్ కాల్షియం సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి మనకి. ఓకే అమ్మా. దాంట్లో ఇప్పుడు నల్లేరు అంటారు, Hmm. బోన్స్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. నల్లేరు అన్నది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి చాలా, సాంస్క్రిట్ లో కూడా దాని నేమ్ అస్థి శృంఖల. Mhm. అస్థి అంటే బోన్స్ ని స్ట్రాంగ్ చేసేది అని అర్థం. శృంఖల. అస్థి శృంఖల, ఓకే. అస్థి సంహారక, అస్థి శృంఖల ఏదన్నా అంటారు. Hmm. సో అలాంటి న్యాచురల్ గా తీసుకునే ప్రోడక్ట్స్ ఉన్నాయి. Hmm. మనం ఆయిస్టర్ షెల్ నుంచి కానీ లేదంటే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్ నుంచి కానీ వీటన్నిటిలో న్యాచురల్ గా కాల్షియం అవును. ఉంటుంది. సో అలాంటి ప్రిపరేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. అంటే చాలా రకాల విషయాలు ఈ రోజు మాతో షేర్ చేసుకున్నారు. ఇంకా మిమ్మల్ని అడగాల్సినటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మ్యామ్. ఖచ్చితంగా మనం మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. ఆ ప్రోగ్రాంలో ఎన్నో విషయాలు, అంటే చాలా మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా మరొక ఎపిసోడ్ మనం చేద్దామా. అలాగే మరి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే, ఒకవేళ ఆన్లైన్ ద్వారా మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ కావాలి అంటారు? ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది ఇప్పుడు. Hmm. మీరు నెంబర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఖచ్చితంగా. అవ్వచ్చు నాతో. ఓకే మ్యామ్. ఖచ్చితంగా ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మన ప్రోగ్రాంలో మన స్క్రోలింగ్లో మనం దాన్ని యాడ్ చేసినామంటే ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తే మీరు 100% అందరికీ మీరు సమాధానం చెప్పడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు కదా? అందరికీ సమాధానం చెప్తాను. కొంచెం కన్సల్టేషన్స్ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్తాను నేను. ఓకే. చూడండి, లక్ష్మీ రవళి గారు మీ అందరికీ అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీద మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రోగ్రామ్ ద్వారా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్ట్గా డాక్టర్ గారితోనే అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నందుకు, మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్.